హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, ఈ రోజు మన హైదరాబాద్ బేస్డ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ బిజినెస్ ఇన్సైట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ని 1995 లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కంపెనీ అండి. ఈపీసీ సర్వీసెస్ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. సెగ్మెంట్స్ లో లైక్ రోడ్స్ అండ్ హైవేస్, ఇరిగేషన్ అండ్ అర్బన్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ ని డీల్ చేస్తుంటుందండి. ముఖ్యంగా ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎంఓఆర్టీహెచ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే ఆఫ్ తెలంగాణ, కేఎస్హెచ్ఐపి కర్ణాటక స్టేట్ హైవే ఇంప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఎంపీఆర్డిసిఎల్ మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి వారు వీళ్ళ క్లయింట్స్ గా ఉన్నారండి. ఇండిపెండెంట్ అండ్ జాయింట్ వెంచర్ తో లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసిందండి. హైవే అండ్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ల విషయంలో మల్టిపుల్ స్టేట్స్ లో చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందండి. డిసెంబర్ 2024 కి ఆర్డర్ బుక్ చూస్తే 55 బిలియన్ రూపీస్ గా ఉందండి. ఇందులో 46% రోడ్స్ అండ్ హైవేస్, 26% ఇరిగేషన్స్, 28% పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. హెచ్ఏఎం అండ్ ఈపీసీ కాంట్రాక్ట్లు ఆన్ గోయింగ్ లో ఉన్నాయండి. ఆన్ గోయింగ్ మేజర్ ప్రాజెక్ట్స్ అయితే 13 కనపడుతున్నాయండి. వీటిల్లో హై వాల్యూ NH66 రామనట్టుకుర జంక్షన్ టు వాలంచేరి బైపాస్ ఒకటి మేజర్. ఇవి ఆల్మోస్ట్ 80% ప్రోగ్రెస్ కనపడుతుందండి. కమింగ్ ఫ్యూ మంత్స్ లో 80 to 100 బిలియన్ రూపీస్ న్యూ ఆర్డర్స్ ని ఫ్యూచర్ అవుట్లుక్ ఉందండి. హైవే అండ్ మైనింగ్ కాంట్రాక్ట్ల కోసం యాక్టివ్ గా బిగ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అదాని అండ్ క్యూబ్ హైవేస్ వంటి లార్జ్ ప్లేయర్స్ తో పార్ట్నర్షిప్ కూడా బీఓటీ టోల్ ప్రాజెక్ట్స్ ను ఎక్స్ప్లోరింగ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ తగ్గడం వలన FY26 కి రెవెన్యూ 10 to 15% తగ్గొచ్చని చెప్పేసి అంచనా వేస్తున్నారండి. ఇరిగేషన్ బిల్స్, రిసీవబుల్స్ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ నుండి డిలే అవుతున్నాయండి. బట్ అసెట్ మానిటైజేషన్ ఎఫర్ట్ వలన క్యాష్ ఫ్లో సపోర్ట్ బానే ఉందండి. ఒక్కసారి మనం ఫండమెంటల్ డేటా కార్డ్ చూస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 218 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. దీని యొక్క ఫేస్ వాల్యూ అయితే 2 రూపీస్. ప్రమోటర్ దగ్గర హోల్డింగ్ 48.8% ఉంది. పబ్లిక్ దగ్గర 14.5% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 6.99% ఉందండి. డిఐఎస్ దగ్గర 29.7% వాటా ఉందండి. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 6128 crores అండి. బుక్ వాల్యూ అయితే 148 రూపీస్. ROE 23.7%, ROCE 25.7% ఉందండి. స్టాక్ PE అయితే 5.08 ఉంది. EPS అయితే 43 రూపీస్ 20 పైసా ఉందండి. అండ్ ఇండస్ట్రీ PE ముఖ్యంగా 18.2 ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 34.2% ఉందండి. కన్స్ట్రక్షన్ కంపెనీలు అంటేనే డెట్ ను మనం చెక్ చేయాల్సి ఉంటుంది. డెట్ అయితే 1404 crores ఉందండి. కంటింజెన్సీ లయబిలిటీస్ 449 crores ఉంది. కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే 573 రూపీస్ ఉందండి. ఈ స్టాక్ 52 వీక్స్ అరేని చూస్తే 47.5% తగ్గిపోయి ఉందండి. సో ఒకసారి ఈ స్టాక్ మీద మీరు టెక్నికల్స్, మరింత ఫండమెంటల్స్ డీప్ గా ఒకసారి రీసెర్చ్ చేసి దీన్ని ఒక కన్నేసి చూడండి. ఇది ఈ రోజు మన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ గురించి విషయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.